హలో వీవర్స్, ఈరోజు అయితే మా వదిన వాళ్ళని అయితే మేము లంచ్కి అయితే పిలిచాము. ఎందుకంటే ఫెస్టివల్ టైం కదా, అందుకని చెప్పేసి గారెలు బూర్లు అన్నీ చెప్పేసి వండుదామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. స్టార్టింగ్ అయితే నేను మినపప్పు అది నానబెట్టుకున్నాను అనమాట, గారెల కోసము బూర్ల కోసము. సరే అని చెప్పేసి శుభ్రంగా వాటిని వాష్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూడండి గైస్. మొత్తం అన్ని వంటలు నేనే చేయను అనుకోండి, మా వదిన కూడా హెల్ప్ చేస్తుంది. అన్నీ తనకు కోసిచ్చేస్తే తనకు చేస్తుంది అనమాట. మినపప్పు అయితే క్లీన్గా వాష్ చేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకున్నాను గాయస్. అంటే చాలామంది గ్రైండర్లో వేస్తారు, కానీ గ్రైండర్లో కన్నా మిక్సీలో కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత ఏంటంటే ఫాస్ట్గా కూడా అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే మిక్సీలో అయితే వేసి మిక్స్ చేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం గారెలు వేయడం అంటే ఆల్రెడీ ఇది వరకు ఒకసారి వేసాను, ఇది సెకండ్ టైము. చాలా బాగా వచ్చింది. మా వదిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నారు అనమాట. చూడండి, ఫస్ట్ మినపప్పు లైట్గా గ్రైండ్ చేశాక తర్వాత మళ్ళీ తీసి కొంచెం సాల్ట్ లైట్గా వేయాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే మళ్ళీ గారెలు సరిగ్గా రావు. అలా నార్మల్గా అంటుకోవాలంతే. అలా కొంచెం రుబ్బలేనట్టయితే కొంచెం బాగా క్రిస్పీగా బాగా వస్తాయి. ఫైనల్గా అయితే అది అయిపోయింది గారెలది. తర్వాత మా వదిన బూరెల్లోకి బెల్లం అయితే కోతున్నారు. కోరేసాక నార్మల్ బూరెలు పిండి కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. మార్నింగే మా హస్బెండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు, సరే అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. మార్నింగ్ టిఫిన్ ఇంకా చేయలేదన్నమాట, ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసారు. తర్వాత ఏంటంటే చికెన్ కర్రీకి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చికెన్ కర్రీలో ఆనియన్స్ వేయాలి కదా, కాదు ఫస్ట్ గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి అప్పుడు ఆనియన్స్ వేయాలి. ఆయిల్ వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను అనమాట. లేదని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేశాను. తర్వాత మా వదిన అయితే వంట స్టార్ట్ చేసింది. ఆల్రెడీ చికెన్ కర్రీ ఆల్రెడీ వేసేసింది. అంటే మొత్తం లాక్ పెడితే ఎక్కువ అయిపోతుంది కదా, మనం ఫుడ్ వ్లాగ్స్ కాదు కదా, జస్ట్ నార్మల్గా అని చెప్పేసి నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో పెట్టాను. తర్వాత అయితే బిర్యానీకి అన్నీ కట్ చేస్తున్నాను. వెజిటేబుల్స్, టమాటో, ఆనియన్, మిర్చి, కొత్తిమీర, పుదీనా. సరే అని చెప్పేసి కర్రీ అయితే మా వదిన అయిపోయింది, కర్రీ ప్రిపేర్ చేసేసింది. తర్వాత బిర్యానీకి అనమాట, చికెన్ దమ్ బిర్యానీ. దానికి మొత్తం చికెన్లో అన్ని మసాలాలు వేసి నానబెట్టింది అనమాట. అసలు బిర్యానీ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైం మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా మా పిన్ని బిర్యానీ చాలా బాగా చేసింది. మా వదిన కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. సరే అని చెప్పేసి బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేస్తుంది అనమాట. చూడండి, ఎప్పుడు వాళ్ళు వీళ్ళు చేయడమో మీకు రాదా అని అనుకుంటారేమో. నాకు బిర్యానీ వచ్చండి, కానీ ఎక్కువ మందికి వండడం రాదు. సింపుల్గా నాకు మా హస్బెండ్కి మాత్రం వండడం వచ్చు, ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వండలేను. ఈలోపు మా నాండీ చూడండి ఎలా ఉన్నాడో, మా పొన్నర్విక చూడండి, వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. పాప మా నాండీకి హెల్త్ బాగాలేదు, ఆడిపిస్తుంది అనమాట. ఈలోపు బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది మా వదిన. అవన్నీ మసాలాలు అన్నీ అయిపోయాక తర్వాత చికెన్ అయితే వేసేసింది. చికెన్ వేసేసాక తర్వాత బిర్యానీ రైస్ అన్నీ వేసేసి బిర్యానీ వండటం కూడా స్టార్ట్ చేసేసింది గైస్. నాకు కూడా వంటలు రావని మాత్రం అనొద్దు ప్లీజ్, ఓకే. ఈలోపు రైస్ కూడా వేసేసింది అనమాట. రైస్ వేసేసాక వాటర్ అది వేసేసాక బిర్యానీ అయితే వండడం స్టార్ట్ చేసేసింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి గైస్, లైక్ కూడా చేయండి ప్లీజ్. లైక్ అయితే చేయండి, ఎవరు సరిగ్గా లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చి లైక్ వల్ల ఏంటంటే ఇంకొంతమందికి సజెస్ట్ చేసేలా చేస్తున్న ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఈ లోపు మేము అందరం ఖాళీగా కూర్చున్నామని మా చోటుకోబు అయితే మాకు ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు, నాకు మా అమ్మాయికి. కానీ మాకిచ్చి తన పక్కన అయితే ఉన్నాడు. సరే అని చెప్పేసి పక్కకు రమ్మన్నాం అనమాట. ఈలోపు గారెల పిండి అయితే వాళ్ళు బయట కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నారు, నేను గారెల పిండితో గారెలు అయితే వేస్తున్నాను. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి గైస్, క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. అసలు నాకు రావేమో అనుకున్నాను, ఇదివరకు ఆలీళ్ళు వేస్తే బాగుండేదని అనుకునేదాన్ని, కానీ ఈసారి నాకే వచ్చేసినాయి.
అస్తమాన్ నేనే వండేసుకుంటున్నాను అనుకోండి. గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. తర్వాత ఏంటంటే బూరెలు ఫస్ట్ టైం అనమాట. బూరెలు కొంచెం ఫ్లాప్ అయినాయి. ఇదిగోండి బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. బిర్యానీ కూడా చాలా బాగుంది. ఈలోపు బూరెలు వచ్చేస్తాయి చూడండి. ఫస్ట్ బూరెలు 2 సార్లు అటర్ ఫ్లాప్ అయినాయి. తర్వాత బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి. మా వదిన పిండిని ఏదో అడ్జస్ట్ చేస్తుంది. సరదాగా మేము అందరం కూర్చొని అయితే తిన్నాము. వీడియో తీసేది నేనే కాబట్టి నేను వీడియో తీసుకోలేకపోయాను గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.